సమయమందు మేకా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను నేను యెహోవాని దర్శించుటకు ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేతును. దహన బలులైనను ఏడాది దూడలైనను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదుల విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నిత్తున అంటున్నాడు మేక. నేను ఏమిచ్చి, దేవుని స్తోత్రం, నేను ఏమిస్తే నీకు తృప్తి అని వేల కొలది, దేవుని స్తోత్రం, వేల కొలది పొట్టేళ్ళని ఇచ్చిన, విస్తారమైన తైలం ఇచ్చిన, దేవుని నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నిత్తున, ఏమి చేస్తే నీకు తృప్తి? అప్పుడు దేవుడు చెప్తున్నాడు 8వ వచనం, మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అయ్యా నాకు ఇవన్నీ అక్కర్లా, వేలాది నదులు, విస్తారమైనటువంటి తైలము, కొవ్వినటువంటి దూడలు, నీ జ్యేష్ఠపుత్రుణ్ణి నాకు అక్కర్లా. కానీ నువ్వు ఏది ఉత్తమం అంటే న్యాయముగా నడుచుకోవటం, కనికరం ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవాకు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు కనికరం కోరుతున్నాడంట. దీన మనసు కలిగి ఆయన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. దేవుడి మాటలు దీవించిన